నిజం నిజం నీకున్న సంకల్పమది నిజం నిజం. ఈరోజు ఒక రాజకీయ వటవృక్షం గురించి సమాజానికి తెలియజేయాలనేదే మా మేడారం టీవీ సంకల్పం. ఎందరో రాజకీయ నాయకులు వారి ప్రస్థానం అక్కడక్కడ మధ్యన స్తంభించిపోతాయి, ఆగిపోతాయి, శాశ్వతంగా కూడా కనుమరుగైపోతాయి. కానీ ఇక్కడ ఒక కుటుంబం గురించి మాత్రం వివరించినట్లయితే ఒక 50 సంవత్సరాలుగా ఆ కుటుంబం రాజకీయ రంగంలో ఉండి ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన ఒక ఉపాధ్యాయుల్లాగా ఆ కుటుంబ నేపథ్యం ముందుకు సాగుతూనే ఉంది. సేవా దృక్పథం ఉన్న రాజకీయ నాయకుల వంశం ఎప్పుడైనా ముందుకు సాగుతూనే ఉంటుంది అనడానికే నిదర్శనం ఆ కుటుంబం గురించి మీకు వివరించాలనేదే మా మేడారం టీవీ తాపత్రయం. రాజకీయ రంగంలో ఒక చిన్న గ్రామం నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన కుటుంబ నేపథ్యం అది. ఆ కుటుంబాన్ని ఇప్పటికి కూడా ప్రజలు స్మరిస్తూ వారి నాయకత్వాన్ని కోరుకుంటున్న వారు కోట్లల్లో ఉన్నారని చెప్పవచ్చు. ఇదే అంశంపై మాట్లాడడానికి ఇప్పుడు మన దగ్గర సీనియర్ రాజకీయ విశ్లేషకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మన దగ్గర ఇంకే శివాజీ గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి ఆ కుటుంబ నేపథ్యం ఏమిటి అని అంటే, సింగాపూర్ ఒడితల కుటుంబం సింగాపూర్ ఒడితల రాజేశ్వరరావు కుటుంబం గురించి ఇక్కడ మనం వివరించడం జరుగుతుంది. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ సార్. ఫైన్ సార్. ఐఎమ్ ఫైన్. సార్ ఎలా ఉన్నారు? ఠీక్ అండి, బహుత్ వచ్చి సార్. సార్ ఇప్పుడు రాజకీయ రంగంలో మీరు ఎందరినో చూసి ఉంటారు. రాజకీయ రంగంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. రాజకీయ రంగంలో కొంత వాళ్ళ టైం అయిపోయిన తర్వాత వాళ్ళు కనుమరుగైపోయి ఉంటారు. రాజకీయంలో కనుమరుగు కాకుండా ప్రజలు కూడా వాళ్ళు స్వాగతిస్తూనే ఉంటారు. అలాంటి నేపథ్యం వల్ల ఆ ఒడితెల సింగాపూర్ రాజేశ్వరరావు కీర్తిశేషులు సింగాపూర్ రాజేశ్వరరావు కుటుంబం అని తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సమాజానికి ఏం చెప్పబోతున్నారు సార్? వాళ్ళ గుడ్ మార్నింగ్. ఒడితెల కుటుంబం అంటేనే దాదాపు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న తెలంగాణ, ఇండియాలో తెలియని వారు ఉండరు. ఒడితెల కుటుంబం అంటేనే, రాజేశ్వరరావు గారి కుటుంబం అంటే అన్నదాతలు, విద్యాదాతలు అనేది ఓవరాల్గా అందరికీ తెలిసిన విషయం. అది అన్నదాతలు విద్యాదాతలు చెప్పండి సార్. అన్నదాతలు అని ఎందుకంటున్నా అంటే, వారు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఎవరు పోయినా వారు చెట్టు కిందికి పోతే వాళ్ళ వాకిట్లో పోయినట్టంటే తినిపోమనే స్వభావం గల కుటుంబం వారిది. పార్టీ కార్యకర్తలు అయితేనేమి, పెద్ద మనుషులు అయిపోతేనేమి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ సమక్షంలో వాళ్ళ ఇంటికి పోయినామంటే ఎవరున్నా కూడా ఫస్ట్ అన్నం తినిపోమనే నేచర్ వాళ్ళది. విద్యాదాతలు ఎందుకంటున్నా అని చెప్పానంటే, విద్య వారికి ఉన్న విశ్వవిద్యాలయాల్లో కానివ్వండి, కాలేజీలలో కానివ్వండి, మిగతా విషయాల్లో కానివ్వండి, వాళ్ళ నీడ లోపల, వాళ్ళ విద్యా సంస్థల లోపల వందలు వేల మంది ప్రయోజకులై వాళ్ళు ఇవాళ వివిధ హోదాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి నేను విద్యాదాతలు అనాల్సి వచ్చింది. అన్నదాతలు, విద్యాదాతలు అనే పేరు వాళ్ళకు ఒక దేవుడిచ్చిన వరం అది. సరే అంటే ఇప్పుడు ఒడితెల రాజేశ్వరరావు గారు అప్పుడు అంటే ఆయన ఏ పదవులు అలంకరించారు, అప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? అప్పుడున్న రాజకీయ పరిస్థితులలో రాజేశ్వరరావు గారు అంటే వాస్తవం చెప్పాలంటే ప్రజల మనిషి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి రాజేశ్వరరావు గారు వారి సంరక్షణ లోపల ఎంతోమంది పైకొచ్చి ఎంతోమంది రాజకీయ విద్యార్థులను తీర్చిదిద్దిండు. ఇలా వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగి వివిధ హోదాలలో కూడా పనిచేసినటువంటి నాయకులం మేమంతా. వారి శిక్షణ లోపలనే పెరిగినాము. తర్వాత రాజేశ్వరరావు గారి తర్వాత కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వారి సారథ్యంలో పూర్తి స్థాయిలో పనిచేసుకుంటూ వచ్చిన
స్టూడెంట్స్ మేము, రాజకీయ స్టూడెంట్స్ మేము. వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళ గురించి తక్కువే. ఇప్పుడు వాళ్ళ సంరక్షణ లోపల పెరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. అంటే విద్యాలయాలు సింగపూర్ రాజేశ్వరరావు గారు అంటే బడుగు బలహీన వర్గాలకు, పేద విద్యాలయాలకు కూడా ఒక మంచి విద్యను అభ్యసించి వాళ్ళను కూడా ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్స్ తదితర గొప్ప గొప్ప విద్యార్థులకు చేయాలని ఒక సంకల్పంతోనే ఒక విద్యాలయాలు నిర్మించారు. అంటే ఆ విద్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? విద్యాలయాల విషయానికి వస్తే ఫస్ట్ రామ్టెక్లో వీళ్ళకు ఒకటి ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నది. రామ్టెక్లో ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నప్పుడు కూడా మన దగ్గర నుంచి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు పోయినా కూడా ఫీజుకి ఇంత అనే కాకుండా పేద విద్యార్థులకు కూడా సహాయం చేసి వాళ్ళను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చినటువంటి గొప్ప మనస్సున్న నాయకులు సింగాపురం రాజేశ్వరరావు గారు. వారిని పెద్దదొర అని కూడా అంటారు. వారు సమక్షం లోపల చాలామంది కూడా ఐపీఎస్లు, ఐఏఎస్లు హోదాలో ఉన్నారు, డిఎస్పీ హోదాలో ఉన్నారు చాలామంది కూడా. వారిని దాదాపు తలుచుకొని వాళ్ళు లేరు సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతము సింగాపూర్ గ్రామము అని ఆ గ్రామానికి చెందిన ఎవరన్నా చెప్పుకున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది సింగాపూర్? మరి ఇది ఎవరండి అంటే సింగాపూర్, హుజురాబాద్ మండలం సింగాపూర్ అని అంటే ఎలా ఉంటుంది ఆ గ్రామ ప్రజలకు? ఆ సింగాపూరు రాజేశ్వరరావు కీర్తిశేషులు, సింగాపూరు మాజీ ఎంపీ సింగాపూర్ రాజేశ్వరరావు ఎలాంటి కీర్తినిచ్చారు ఆ గ్రామానికి? చాలా గొప్ప కీర్తినిచ్చారండి. అది మనం మాటలో చెప్పలేము. అది మనము పక్క విలేజ్ల వాళ్ళమే, పక్క గ్రామాల వాళ్ళమే మేము వారి పేరు చెప్తే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. అలాంటిది స్వయంగా వారి చేత అభివృద్ధి చెందిన వాళ్ళు ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉంటారో మేము మాటలో చెప్పలేము. అక్కడ పోయి తెలుసుకుంటే కానీ మీకు అర్థమవుతుంది అక్కడ ప్రజల పరిస్థితి. వారు ఎప్పుడు కూడా పేద వర్గాల వారినే ఆదరించండి తప్ప ధనిక వర్గాలు వీళ్ళు పేద వర్గాలని చూడలేదు. వాళ్ళకు ఉన్నట్టు వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి కూడా పేదలే చేసుకొని బతుకుతున్నారు సార్. ఇప్పుడు అంటే సింగాపూర్ రాజేశ్వరరావు గారు కీర్తిశేషులు అయ్యారు. అప్పటికి కూడా వాళ్ళ బ్రదరు కెప్టెన్ లక్ష్మీకాంతారావును కూడా రాజకీయంలోకి మీరు రావాలని ప్రజలు ఆహ్వానించిన నేపథ్యంలో కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి రాజకీయ ప్రస్థానం గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. చాలా చక్కగా ప్రశ్న చేశారు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు రాజకీయంలోకి రావడము మేమందరం స్వాగతించినాము. మేమప్పుడు చిన్నతనంలో ఉన్నా కూడా ఏమి తెలియని వయసులో ఉన్న రాజేశ్వరరావు గారు ఎప్పటి నుంచి కూడా తెలియని వయసులో ఉన్నా కూడా వారు వెంట వండుకుంటూ కెప్టెన్ లక్ష్మీకాంతారావుని కూడా రాజకీయంలోకి ఆహ్వానించినటువంటి మేమందరం, మా తోటి నాయకులందరూ కూడా ఆహ్వానించి వారికి వెన్నుదన్నుగా వండుకుంటూ వారికి ఎల్లవేళ సహాయ సహకారాలు అందించుకుంటూ మేముగా తీసుకొచ్చుకున్నటువంటి నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి నాయకత్వాన్ని అప్పటికి కూడా ఇప్పటికి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అసలు ఏంటి వారికి ఉన్న మంచితనం? వారు కెప్టెన్గా ఎట్లాంటి క్రమశిక్షణతో ఉన్నారో ఇక్కడ రాజకీయంలో కూడా అట్లాంటి క్రమశిక్షణతో మమ్మల్ని తీర్చిదిద్దినటువంటి మహానాయకుడు, గొప్ప నాయకుడు ఆయన కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు. ఆర్మీలో ఎంత డిసిప్లిన్ ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. అది ఆర్మీలో డిసిప్లిన్ క్యాప్టెన్ ఎట్లా అయ్యారో రాజకీయంలోకి వచ్చినాక కూడా తన శిష్యులను కూడా ఒక క్రమ పద్ధతిలో, ఒక మంచితనంలో, ఒక సిస్టమేటిక్గా మమ్మల్ని తయారు చేసి అది చేసినటువంటి మహా గొప్ప నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు. అన్నదమ్ముల రాజకీయ పవర్లో హుజురాబాద్ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి జరిగింది? వారి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ హుజురాబాద్ నియోజకవర్గాన్ని కూడా మంచి వాళ్ళు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండ్రు. చాలా అభివృద్ధి మాటలు చెప్పలేము. అది అప్పటికి ఉన్నట్టుకి ఇప్పటికి ఉన్నట్టుకి వారు చేసినే ఎక్కువ శాతం కనబడుతున్నాయి, కానీ ఇప్పుడు చేసిన ఏమున్నా నామమాత్రంగానే ఉన్నాయి. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలే, వాళ్ళు చేసినట్టు పనులే ఇప్పటికి కూడా మనకు సాక్షాత్తు ఊర్లలో పోతే కనబడతాయి. అంటే మా మాజీ సీఎం కేసీఆర్ వరంగల్లో వచ్చిన, హన్మకొండకు వచ్చినా కానీ బట్ కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి ఇంటికాడ స్టే చేయడము, రాజకీయ పరిస్థితులను కూడా నేను ఉన్న 10 సంవత్సరాల సీఎంగా ఉన్నప్పుడు కూడా కెప్టెన్ లక్ష్మీకాంతారావు సూచనలు, సలహాలు తీసుకున్నట్టు సమాచారం నిజమేనా సార్? 100%
గౌరవ కేసీఆర్ గారు ఉద్యమ ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుంచి వరంగల్ నుంచి ఉన్న ఏకైక నాడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కుడిభుజంగా కేసీఆర్ గారికి కుడిభుజంగా వండుకుంటూ ఉద్యమంలో పాల్గొని చేదోడవాదోడు కాదు 100% కుడిభుజం గౌరవ కేసీఆర్ గారికి కుడిభుజంగా వండుకుంటూ ఉద్యమం నడిపించిన మహా గొప్ప నాయకుడు గౌరవ పెద్దలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు. మీరు 100% వాస్తవం. ఇక్కడ ఏ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఉన్నా ఏది ఉన్నా ఎక్కడికి వెళ్ళకుండా లక్ష్మీకాంతరావు గారింటిగానే బస చేసేది కేసీఆర్ గారు. ఆ మాట వాస్తవం. ఇక్కడ తనకున్న వాళ్ళకున్న అటాచ్మెంట్తోని కేసీఆర్ గారు ఇక్కడ బస చేసేది. సరే, ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి చూద్దాం. వారు ఎవరైనా కానీ వారి చెంతకు వచ్చిన వారు మీరు కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలనే ఒక కోణాన్ని వాళ్ళకు ఎవరు వచ్చినా కానీ బోధించుతూ వాళ్ళకి ఆర్థిక సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారనేది సమాచారం. నిజమేనా సార్? 100% 100% నిజం. అది వారి కింద నాయకులు వార్డు మెంబర్ నుంచి వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, చాలామంది కూడా సింగిల్ విండో చైర్మన్లు, కోఆప్షన్ మెంబర్లు, వాళ్ళు ఎవరెవరికి ఏ అర్హతను బట్టి వారికి పదవులు ఇచ్చుకుంటూ వచ్చారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు. వారికి సదా వీళ్ళంతా ఈ పదవులు అనుభవించేంత రుణపడి ఉంటారు వాళ్ళు. ఎందుకంటున్నా అని చెప్పానంటే మంచి యాక్టివ్ ఉన్న మెంబర్స్కే చూసి ఆయన పదవులు ఇచ్చాను, పనిచేసే వాళ్ళకే పదవులు ఇచ్చాను. నాయకులు కూడా వారి సూచనల మేరకే పనిచేసేది. గ్రామాల అభివృద్ధి చేశారు, మండలాల అభివృద్ధి కానివ్వండి, నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి. ఒక నానే కాకుండా వాళ్ళకి ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా సార్ నాకు ఈ పని ఉన్నది, అయ్యా నాకు ఈ పని ఉన్నది అని వచ్చినా కూడా ఎవరు వచ్చినా తిరస్కరించే నేచర్ వాళ్ళకి కాదు. సార్, ఇప్పుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు హయాంలో మీరు అన్నట్టు హుజురాబాద్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి జరిగింది. ప్రజల కోసం ఆయన కృషి చేశారు అంటున్నారు. ప్రజల డెవలప్మెంట్ కావాలనేది కోరుకునేవారు లక్ష్మీకాంతారావు అని అంటున్నారు. ఆ నేపథ్యంలోనే వాళ్ళ అన్నగారు ఎంపీగా, ఈయన కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. తదుపరి కెప్టెన్ లక్ష్మీకాంతారావు కుమారుడైన ఉడితల సతీష్ బాబును కూడా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏరి కోరి పిలుచుకొని 2 టర్ములు కూడా ఎమ్మెల్యేగా ఆయన కొనసాగే విధంగా ఆయన ప్రజలు ఆశీర్వదించారు. మరి హుస్నాబాద్ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది ఆ 10 సంవత్సరాలు? నియోజకవర్గాన్ని ఒకప్పుడు సతీష్ కుమార్ గారు రాకముందు ఉన్న పరిస్థితికి, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక సతీష్ కుమార్ గారు గెలిచినాక పరిస్థితికి చాలా తేడా ఉంది. ఇప్పుడు డాట్ ఏరియా, ఆ ఏరియాలో అప్పుడు పంటలకు రైతులు ఇబ్బందులు పడేది, నీళ్లు లేక చాలా అవస్థలు పడేది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయినాక మనకి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాక, దేవాదుల ప్రాజెక్టును సరిచేసి ధర్మసాగర్ రిజర్వేర్లకు వాటర్ వదిలిపెట్టినాక కరువు మండలం అయినటువంటి ఎలకతుర్తిలో కొంత భాగం, భీమతిరావత్పల్లి కానివ్వండి, అటు హుజురాబాద్ మండలం ఎడ్జి దాకా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న మాణిక్యాపూర్ దాకా కాట్రపల్లి దాకా హుజురాబాద్ కాట్రపల్లి మండలం, కాట్రపల్లి విలేజ్ హుజురాబాద్ మండలంలో ఉన్నా కూడా చివరి ఆయకట్టు వరకు కూడా విశేషమైన కృషి చేసినటువంటి నాయకుడు గౌరవనీయులు పెద్దలు ఉడితల సతీష్ కుమార్ గారి హయాంలోనే నీళ్లు వేనాయి. అప్పుడు ఆయన ఉన్నన్ని రోజులు కూడా మొన్న పోయిన ఆయన ఎలక్షన్ ముందు వానాకాలం పంట వరకు కూడా నీరందించినటువంటి ఘనత సతీష్ కుమార్ గారికి దక్కుతున్నారు. అంటే హుస్నాబాద్ నియోజకవర్గంలో గడిచిన 10 సంవత్సరాలలో కాలేజెస్ కాబట్టి, ఇతరత్ర విద్యాలయాలు కాబట్టి, ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, రైతులకు సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ చేసిన కానీ కొందరు ఏం చేయలేదు అనే ఒక టాక్ ఉంది. దీని గురించి మీ కామెంట్? అది వాళ్ళ కామెంటు అది వృధా ప్రయాస. అది ఏదో బురదలనే ప్రయత్నం తప్ప హుస్నాబాద్ నియోజకవర్గం ఒకప్పుడు ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా ఉన్నదని అభివృద్ధి చూసుకున్నట్టంటే బ్రహ్మాండంగా ఉన్నది అభివృద్ధి. ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి, ఇంకా ఇతరత్ర కానివ్వండి, విలేజ్ల అభివృద్ధి కానివ్వండి. మీకు ఒక్క విషయం చెప్తానండి, గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు వర్క్ ఆగిపోయింది. అది 1-2 టీఎంసీల నీళ్లున్న వాపద్దని 19 టీఎంసీల నీటికి చేర్చిన ఘనత సతీష్ కుమార్ గారికి దక్కుతుంది. అది అక్కడ ఉన్న రైతులు కొంతమంది వ్యతిరేకించినా కూడా వారి దగ్గరికి పోయి వాళ్లకు నచ్చజెప్పి ఒకరు చేయబట్టి 10 మంది బతకాలి, 10 మంది చేయబట్టి 100 మంది బతకాలి అనే కాన్సెప్ట్తో వారితో మాట్లాడి ఆ గండిపల్లి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత గౌరవనీయులు పెద్దలు సతీష్ కుమార్ గారికి దక్కుతున్నారు.
సరే, ఇప్పుడు ఆయన 10 సంవత్సరాలు కొనసాగారు శాసనసభ్యులుగా, ఉస్మానాబాద్ శాసనసభ్యులుగా. వివిధ పార్టీలకు చెందిన కానీ ఇతర వివిధ కుల సంఘాలకు చెందిన వాళ్ళు నామరూపాలు లేకుండా కూడా ఈయన చెంతకు చేరి ఈయన బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ చివరికి వచ్చేసరికి ఆయన ఓటమి పాలయ్యారు. వాట్ ఈస్ దిస్? ఏం జరిగింది అలా? మీరు అడిగిన ప్రశ్నకు అతని నుంచి సహాయం చేసి పెద్ద ఓటమి కింద నాకు లెక్క కాదు అది నా దృష్టిలో. అది ఎందుకు అని చెప్పంటే స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అది నైతికంగా విజయం బీఆర్ఎస్. ఓటింగ్ శాతం చూసుకున్నట్టే చాలా తక్కువ ఓటింగ్ శాతం. సతీష్ కుమార్ గారు చేసినటువంటి పనులు ఎట్లున్నాయని చెప్పానంటే, ఒక ఆర్మీ ట్రైనింగ్, ఒక రిక్రూట్మెంట్ అవుతున్నాయని చెప్పానంటే, ఎంతో మంది పేద విద్యార్థులను చేరదీసి వాళ్ళకు ఆశ్రయం కల్పించి లంచ్ మధ్యాహ్నం నిప్పులాంటిది నిజం నిజం, నీకున్న సంకల్పమది నిజం నిజం. మధ్యాహ్న భోజనం కూడా ఉచితంగా అందిస్తున్నటువంటి ఘనత సతీష్ కుమార్ గారికి దక్కుతుంది. పోతే ఇంకా మిగతా విషయాలలో కూడా ప్రభుత్వ ఆఫీసులు కూడా హుస్నాబాద్లో ఇప్పుడు చూడండి మీరు, అప్పుడు సతీష్ కుమార్ గారి హయాము లోపల చేసిన బాపతి ఇప్పుడు ఇనాగ్రేషన్లు అవుతుంది. గ్రామ పంచాయతీకి హుస్నాబాద్ గ్రామ పంచాయతీలు కానివ్వండి, కొత్త గ్రామ పంచాయతీ కానివ్వండి, ఏ అభివృద్ధి పనులన్నా కానివ్వండి, అప్పుడు తను చేసినవే కానీ కొత్త ప్రభుత్వం చేసినవి ముందు అవుతాయి. వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏవైతున్నాయి ముందు అవుతాయి. కానీ ఇప్పుడు అతను చేసిన పనులు, సార్ చేసిన పనులు, ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు చేసిన పనులనే ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా కొంతవరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ఉన్నాయనుకోండి, ఎంతమంది విద్యార్థులను కానీ ఉచిత కోచింగ్ పెట్టేది, ఉచిత భోజనం పెట్టిండు. వాళ్ళకు ఏం తక్కువ చేయలేదు. ఇప్పుడు పేద విద్యార్థులు ఉంటారు, మంచి విద్యార్థులు ఉంటారు, కొందరు స్తోమత లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆదుకున్నారు సార్. ఆదుకొని ఉచితంగా చేయించారు ఆ పని. అంటే సార్, ఇప్పుడు ఒడితల రాజకీయ కుటుంబంలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న వారు ఎన్ని లక్షల మంది ఉండవచ్చు సార్? దాన్ని లెక్కట్లేము. ఎందుకంటే ఒక్క హుస్నాబాద్ నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల గౌరవ కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు ఎంతవరకు పేరుందో తనకు తెలియని వాళ్ళు కూడా లబ్ధి పొందిన దాఖలాలు ఉన్నాయి. ఇవాళ ఉదాహరణకు చెప్తున్నా, ఎక్కడో ఒక నాయకుడు ఉంటాడు, సార్ వరంగల్ పోతే ఈ సార్తో పని అవుతుందట అని చెప్పానంటే ఆ పేరు చెప్పుకొని వచ్చిన సందర్భాలలో కూడా సార్ పనిచేసి పెట్టాడు, వాళ్ళని ప్రజెక్టులో చేసిండు. ఇంకొకటి, అయ్యా అని వస్తే శత్రువుకైనా పనిచేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడు, ఏకైక నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు, వారి తనయుడు ఉడితల సతీష్ కుమార్ గారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి వస్తే ఏ పార్టీలకు అతీతంగా, పార్టీ నీది నాది అనకుండా కూడా సీఎం రిలీఫ్ ఫండ్స్ కానివ్వండి, ఇంకా ఇంకేమంటారు వీటిని, ఎన్ఓసీలు కానివ్వండి, ఎవరికి ఏం ఆపత్తి వచ్చినా కూడా బ్రేక్ చేయమని చెప్పలే. ఎప్పుడు కూడా కంటిన్యూ చేసుకుంటూ పోయిండు. ఇది ఆ పార్టీ బంద్ చేయండి, ఈ పార్టీ బంద్ చేయండి ఎప్పుడు కూడా లేదు. ఏ ఫైల్ వచ్చినా కూడా చూసి సంతకం పెట్టి పంపించే. ఎందుకు? నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన ఏకైక నాయకుడు మా సతీష్ కుమార్ గారు. సార్, ఇప్పుడు మనం ఒకసారి ఇప్పుడు గతంలోకి వెళ్ళినట్టయితే ఒడితల రాజేశ్వరరావు గారి ప్రస్థానంలో ఆయన ఇప్పటికి కూడా ఆయన రాజకీయ ఉనికిని కోల్పోలేదు. ఆయన లేకుండా, భౌతికంగా ఆయన లేకుండా కానీ ఆయన ఉనికిని మాత్రం కోల్పోకుండా వీళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. అంటే ఇలాంటి వంశం కూడా మానవ సమాజంలో ఉంటుందా? ఉంటుంది. వీళ్ళు ఓడిపోయడానికి రీజన్ మీరు అడిగిన ఇంతకుముందు అడిగిన దానికి అది ప్రజలు చేసుకున్న పుణ్యమే కానీ నాయకుల లోపం కాదు. ఏదో వాళ్ళు కొత్త స్కీములు ప్రవేశపెట్టి పబ్లిక్ అట్రాక్ట్ చేసి మేము ఇవి చేస్తాం అవి చేస్తాం అని చెప్పి మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకునే క్రమం లోపల కొంత ఓటింగ్ శాతం తగ్గింది తప్ప నాయకుని దగ్గర లోపం మాత్రం లేదు. వాళ్ళు ఏ మార్పు అనుకున్నారో ఆ మార్పు వీళ్ళు కళ్ళారా చూస్తున్నారు. ఇప్పుడు అది ఇప్పుడు పబ్లిక్లో అయినట్టే అదే సతీష్ కుమార్కి బ్రహ్మరథం పడుతున్నారు. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఒక రాజకీయ నాయకులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, మన దగ్గర ఉన్నంతసేపు వాళ్ళ విలువ అనేది కొంచెం తగ్గుతుంది. కొంచెం దూరం పోయిన తర్వాత అరే అని ఒక నెమరు వేసుకుంటారు, అరే ఫలానా ఆయన ఉన్నప్పుడు బాగుండేది అని. అంటే అలా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏమైనా ప్రజలు నెమరు వేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయా సార్?
అన్ని మండలాలు అన్ని గ్రామాల ప్రజలను ఎవరేసుకుంటారు. నేను దాదాపు అన్ని మండలాలు తిరుగుతాను, అన్ని మండలాలు చూస్తా. ప్రజలు కూడా అంటున్నారు, అయ్యో సార్ అప్పుడు సతీష్ సార్ ఉన్నప్పుడే బాగుండేది, అందరికి అందుబాటులో ఉండేది. ఈరోజు ఏ పని కావాలన్నా కూడా చిన్న నాయకుని పర్మిషన్ అవసరం ఉంటుంది. మేము ఆ రోజు సతీష్ సార్ దగ్గరికి పిఏ సార్ లేకుండా పిఏ గారి దగ్గరికి పోయినా కూడా మాకు ఫోన్లో అయ్యేటి. ఈరోజు మేము ఎమ్మెల్యే గారిని కలవాలన్నా ఎవరిని కలవాలన్నా కూడా లీడర్లను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఒక టాక్ నేను వింటున్నా. సార్, హుస్నాబాద్ నియోజకవర్గంలో గతంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది సార్? రైతుల పరిస్థితికి వస్తే ఆగమే గోచరంగా ఉంది. అప్పుడు రైతు బంధు ఇచ్చిండు గౌరవ కేసీఆర్ గారు, రైతు బీమా ఇచ్చారు, కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, షాదీ ముబారక్ ఇచ్చారు, రుణమాఫీ కూడా దాదాపు 1,00,000 వరకు 90% పూర్తయింది. చెప్పుకోవడం కాదు, ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు రైతుల విషయానికి వస్తే నేను కూడా ఒక రైతునే. నాకు ఇప్పటి వరకు ఎలాంటి రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు, చాలా వరకు అసంపూర్తిగానే ఉన్నాయి అవి అని నాకు తెలిసిన సమాచారం మేరకు నాకున్న అనుభవం ప్రకారంగా అవి మాత్రం ఇవి అజ్జేయలేదు. అప్పుడున్నంత మాఫీలు ఇప్పుడేం లేవు. అంటే ఒక 50 సంవత్సరాల నుంచి ధారావాహికంగా వస్తున్న వాళ్ళ రాజకీయం, ప్రజలు ఇచ్చిన పదవులు అలాగే సాగుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు మొన్న సంవత్సరం క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం వల్ల వీళ్ళ రాజకీయ భవిష్యత్తు రానున్న రోజులు ఎలా ఉండబోతుంది సార్? బ్రహ్మాండంగా ఉంటుంది రానున్న రోజుల్లో. ఎందుకంటే మంచి చూసి వాళ్ళకు అన్ని రకాలు అనుభవించి ఈరోజు ఏం లేకుండా అయినప్పుడు ఏమవుతుంది, మనిషి కడుపు నిండా తిన్నప్పుడు ఏం ఏర్పడింది అంటారు 3% చెప్పాలంటే. కొంచెం ఆకలైనప్పుడు అన్నం పెట్టిన తల్లి కనబడుతుంది. మనం కడుపు నిండా తిన్నాక ఏం ఏర్పడదు, అక్కడ తెలియదు. ఎందుకు ముందుకెళ్తే ఇంకేమో మంచి ఉంటుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆకలి అవుతూ ఉంటే నాకు ఆ దాత అన్నం పెట్టేవారు కదా. ఇవాళ ఒక స్టూడెంట్ దగ్గరికి పోతే ఆ స్టూడెంట్ ఫాదర్ కూడా అంటున్నాడు, అయ్యో నేను ఆ సార్ దగ్గరికి ఏమో పెట్టుకుని పోవాలి, ఇప్పుడు నేను అన్యాయం చేసిన కదా అనే బాధల హుస్నాబాద్ యొక్క ప్రజలు కొందరు మదన పడుతున్నారు. ఇప్పుడు కూడా సార్కు బ్రహ్మరథం పడతారు. ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్స్ లోపల గౌరవ సతీష్ కుమార్ గారిని 100% గెలిపించుకునే యోచనలో ప్రజలు ఉన్నారు. అది నా టాక్, ప్రజల టాకు. నేను అక్కడక్కడ వింటున్నా, ప్రజల టాక్ అది 100% నిజం. సార్, మీరు సరే వారి గురించి వాళ్ళ కుటుంబ నేపథ్యం బాగా అని చెప్పుకుంటూ వస్తున్నారు. సంవత్సరం క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వారి వంశం నుండి ప్రణవ్ బాబు హుజరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. అసలు రీజన్ ఏంటి? ఇక హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ రీజన్ మనం ఏం చెప్పలేము. అది అక్కడ ప్రభుత్వ పాలన అనుకోండి. ఓడిపోవడానికి రీజన్ రకరకాలనే. కొత్త అభ్యర్థి అయిపోయి ఓడిపోవచ్చు. అక్కడ పాత అభ్యర్థి పాడై కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు, వారు విన్ అయిపోయారు. ఇక్కడ కూడా హుస్నాబాద్లో కూడా మన సతీష్ కుమార్ గారు కూడా పెద్ద మెజార్టీతో ఓడిపోలేదు, మామూలు స్వల్ప తేడాతో ఓడిపోయింది తప్ప అది మేమైతే ఓటమిగా పరిగణిస్తలేము. నైతికంగా మేము కొంత 1 పాయింట్ అంతే ఆ ఓట తేడాతోనే ఓడిపోయింది తప్ప పేద అదైతే ఓడిపోలేదు. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అనేక లోపాలని ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తున్న నేపథ్యంలో కూడా వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రతిపక్ష హోదాలో వీళ్ళు ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి ఎలా ఉంది, ప్రస్తుతం ప్రజలు ఎలా ఎదుర్కొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వంపై? ప్రజల పరిస్థితిని బట్టే బీఆర్ఎస్ ప్రభుత్వము ఈరోజు ఫైట్ చేస్తూ ఉంది. ప్రతిపక్ష హోదాలు వాళ్ళు ఫైట్ చేయడంలో న్యాయం ఉంది. ఎక్కడికైనా ఏం చేసినా కూడా వీళ్ళు ఏదున్నా కూడా ప్రజలు సార్ మీరున్నప్పుడే బాగుండేది అని అన్ని ఒక్క హుస్నాబాద్ నియోజకవర్గమే కాదు, దాదాపు నాకు తెలిసిన నియోజకవర్గాల్లో కూడా ప్రజలు అనుభవిస్తున్నారు. కాబట్టి సార్ మాకు అన్యాయం జరిగింది, మాకు రుణమాఫీ కాలేదు, మాకు రైతు బంధు రాలేదు, మాకు ఇది రాలేదు అది రాలేదని చెప్తూ ఉంటే వాళ్ళు చేసిన వాళ్ళు కాబట్టి, ఇంతకుముందు గతంలో ఇచ్చిన వాళ్ళు కాబట్టి ప్రతిస్పందించి బీఆర్ఎస్ ప్రభుత్వము నాయకులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిపక్ష హోదాలో న్యాయం చేయక తప్పదు కదా, చేయాలి. వాళ్ళు న్యాయం చేయాలి కాబట్టి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అందులో ఏం లేదు. పబ్లిక్ నుంచి వచ్చిన టాకు తీసుకునే వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్ప వాళ్ళు ఏదో ఈ ప్రభుత్వాన్ని అధ్యయనం ఉద్దేశంతో నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ వెళ్ళట్లేదు. అంటే గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటూ హుస్నాబాద్ నియోజకవర్గంలో సతీష్ బాబు అంటే గడప గడపకు పరిచయస్తులు కావడము, ఆ ఇంటి ముంగటి నుంచి వెళ్ళి కూడా ఆ నియోజకవర్గ స్థాయిలో కూడా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, అనేక జాతీయ రహదారులు కానీ అభివృద్ధి చేశారు. ఇప్పుడు అభివృద్ధి అనేది కొంచెం కనిపించడం లేదు అని కొందరు అంటున్నారు, లేదు అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ పార్టీ వారు అంటున్నారు. దీని గురించి మీరేమంటారు?
అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది, సంవత్సర కాలమే అవుతుంది కాబట్టి ఇంకా ముందు ఏం చేస్తారో వేచి చూడాలి. మనం వేచి చూడాల్సిందే. కానీ వీళ్ళు ఇప్పటివరకు చేసింది ఏం లేదు. వీళ్ళ శిలాపలకాల మీదనే ఇప్పుడున్న పనులు నడుస్తున్నాయి. వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఇప్పటికి ఇస్తున్నారు. ఈ గవర్నమెంట్ పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిగా నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళేమన్నా ఎంకరేజ్ చేసి కొత్త క్రియేట్ చేస్తే తప్ప వేరే ఏం లేదన్న. అంటే హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా, విశ్లేషకులుగా మీ సందేశం ఏమిటి రానున్న రోజుల్లో? రానున్న రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ విజయ అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. మళ్ళీ సతీష్ కుమార్ గారు గెలిచే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. వాటిని కాలమే సమాధానం చెప్తుంది. వెయిట్ అండ్ సీ. దాన్ని ఇప్పుడున్న మార్పు ప్రకారం ఖచ్చితంగా బీఆర్ఎస్కే ముందున్నది. చూస్తారు వాళ్ళు. కెప్టెన్ మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు కూడా నిత్యం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఖచ్చితంగా రోజుకు మ్యాక్సిమం ఒక 50,000 60,000 మంది అయినా గుర్తు చేసుకుంటున్నారని సమాచారం. అంటే ప్రజల నుండి వస్తున్న సమాచారం నిజమే అంటారా సార్? నిజమే, వాస్తవాన్ని ముచ్చటది. వారు ఏ పదవిలో ఉన్నా లేకున్నా పనిచేసే సామర్థ్యం వాళ్ళకి అన్నమాట. ఇవాళ నాకు ఓటు లేదు, నేను ఓటమి పాలైనా అని చెప్పి మా ఎమ్మెల్యే గారు నిరాశ నిస్పృహకు లోన్ కావట్లేదు. తన కార్యక్రమం తను చేసుకుంటూ పోతూ ఉన్నాడు. తన కార్యకర్తలను కాపాడుకుంటూ ఉన్నాడు. తను వేసిన రోడ్లు ఏమున్నాయి ఇప్పుడు ఊర్లలో కూడా. నియోజకవర్గంలో చూడండి 90% వర్క్స్ కంప్లీట్ అయిపోయింది. 90% సీసీ రోడ్లు కానివ్వండి, గ్రామ పంచాయతీలు కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, సబ్ స్టేషన్లు కానివ్వండి. సబ్ స్టేషన్లు ఎక్కడ లేని విధంగా ఉస్మానియా నియోజకవర్గంలో ఇవ్వాలి సబ్ స్టేషన్లు. ఒక రైతు కూడా నా మోటార్ కాలిపోయింది, ఈరోజు ట్రాన్స్ఫర్ కాలిపోయింది, నా పంటలు ఎండిపోయినాయి, నాకు నీరు అందలేదు అనే విషయం లేదు. ఇంకో విషయం ఇంపార్టెంట్ ఏంటంటే దేవాదుల ప్రాజెక్ట్ ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఎలకదుర్తి దేవేంద్రపల్లి మండలాలకు నీరు అందించిన ఘనత సతీష్ కుమార్ గారు. రైతులు పోయి సార్ దగ్గర పోయి సార్ పరిస్థితి ఇది అని చెప్పానంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా స్పందించి పోయి తూములు లేవట్టి నీళ్ళు తీసుకొచ్చి పారించిన ఘనత మాత్రం ఉడతల సతీష్ కుమార్ గారు. సార్ ఇవన్నీ చేశారు ఉడతల సతీష్ కుమార్ గారు అంటున్నారు. ఎలక్షన్స్ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ ఎలక్షన్స్ ముందు కూడా ఫ్లెక్సీలలో కొందరు చోట మోటా రాజకీయ నాయకులు సతీష్ బాబు గారి ఫోటో, కెప్టెన్ ఫోటో కింద పెట్టుకుని ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ కండువాలు వేసుకుని ఫ్లెక్సీలు కట్టుకుంటున్నారు. ఇలాంటి రాజకీయాన్ని ఏ రాజకీయం అనవచ్చు సార్? ఇది నీచ రాజకీయం, రాజకీయం కరెక్ట్ కాదు. అది మనం ఏ చెట్టు కింద ఎక్కడైతే మనం ఎదిగినామో అక్కడే ఉండాలి. ఇది కాలానుగుణంగా మార్పులు వస్తారంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. దానిలో మనం విమర్శించాల్సిన అవసరం లేదు. విమర్శించేంత అది కూడా అవసరం లేదు మనం. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారో పోయిన వాళ్ళు మనకు సంబంధం లేని విషయం. ఉన్నోళ్ళే మనకున్న టీం స్ట్రాంగ్ ఉన్నది, మనకున్న ప్రజాబలం మంచి అనుకూలంగా ఉన్నది. దానిలో సందేహపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు పోయినా కూడా ఏ ఫ్లెక్సీలు కట్టుకున్నా ఎట్లా కట్టుకున్నా కూడా ఎవరి విలువ వాళ్ళకే ఉంటుంది. అన్నీ గమనిస్తూ ఉన్నారు, నాయకులు చేస్తూ ఉన్నారు. రేపు జరగబోయేది మీరే చూస్తారు సార్. ఇప్పుడు మళ్ళీ చివరిగా సార్, ఇప్పుడు అధికారం ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి కొందరు అవకాశవాదులు రాజకీయ నాయకులు పోతారు. రేపు మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మరి అదే కుంపటి అదే రాజకీయ నాయకులు మళ్ళీ సతీష్ బాబు దగ్గరికి వస్తే ఈయన స్వీకరిస్తాడా? మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా మీరు ఏమనుకుంటున్నారు? స్వీకరించరు. ఎందుకంటే ఈరోజు తను మంచి చేసినా కూడా వదిలిపెట్టిపోయారు కాబట్టి స్వీకరించే అవకాశాలు చాలా తక్కువ. నాకు తెలిసిన కాడికి నాకున్న సమాచారం ప్రకారం ఎవరిని తీసుకునే ఆస్కారం ఉండదు. ఇప్పుడు కరువులో ఉన్నప్పుడు నీరు అందించడం ముఖ్యం, ఆకలినప్పుడు అన్నం పెట్టడం ముఖ్యం. మాకు ఈరోజు కొంత పర్సెంట్ పోయినాక మా సార్ ఓడిపోయినాక మళ్ళీ వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు అంటే తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి కదా, ఉండడు. ఏమనుకుంటున్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలో సతీష్ బాబు గురించి ప్రస్తుతం ఏమనుకుంటున్నారు? ఎలాంటి గాలి వీస్తుంది సార్? ఈ యొక్క సంవత్సరం దూరమయ్యారు కదా, ఏమనుకుంటున్నారు ప్రజలు? అనుకూల పవనాలు వస్తున్నాయి. సతీష్ కుమార్ గారికి మంచి రోజులు రాబోతున్నాయి, వస్తాయి. ప్రజలు అనుకునే విషయం అది. అన్ని గ్రామాలలో కూడా కోరుకుంటా ఉన్నారు మళ్ళీ మా సార్ రావాలి, మాకు న్యాయం జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నారు. ఇది అపార అనుభవం కలిగిన రాజకీయ నాయకులు, నీతి న్యాయం ధర్మం రాజకీయ పార్టీలకు కట్టుబడి పనిచేస్తూ ఇంతింతాయి వటుడింతాయి అని జరగబోయేది జరిగినది విశ్లేషించే ఒక గొప్ప మేధావి శివాజీ గారు.
రాజకీయ విశ్లేషణ ఒడిదెల కుటుంబం రాజకీయ విశ్లేషణ గురించి మనం చక్కగా వివరించడం జరిగింది. ఏదైనా కానీ నలుగురికి చెబితేనే తెలుస్తుంది, చెప్పకపోతే ఏదైనా తెలియదు. చెప్పాలనే ఒక సంకల్పం ఆయనలో ఉంది, ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు హెంగి శివాజీ గారు ఒడిదెల కుటుంబం గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. ఏది ఏమైనా ఓటమి గెలుపులు సహజం. ఓడిపోవచ్చు, రేపు గెలవచ్చు, గెలిచిన వారు ఓడిపోవచ్చు, గెలవని వాళ్ళు ఓడిపోవచ్చు. అంటే ఈ రెండింటి మధ్యన చూసుకున్నట్టయితే రాజకీయ వంశంలో వారు ప్రజల కోసం ఎంతైతే రాజకీయ వంశంగా ఒడిదెల కుటుంబం ఎలాగైతే ప్రజల కోసం కష్టపడుతూ వారి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఆ కుటుంబ నేపథ్యాన్ని ప్రజలు ఎప్పటికైనా తిరస్కరించడు. మొన్న వచ్చిన గాలిలో మిస్ జరిగింది తప్ప రానున్న రోజుల్లో మళ్ళీ ఒడిదెల సతీష్ బాబాయ్ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే భారీ మెజార్టీతో వెళ్తారు. పార్టీ మారిన వాళ్ళని మాత్రం మళ్ళీ తిరిగి పార్టీలోకి తీసుకునే అవకాశాలు ఉండవు అని నిక్షిప్తంగా వాళ్ళు చెప్పేస్తున్నారు. కాబట్టి ఏంటంటే రానున్న రోజుల్లో ఎలా జరుగుతుందో ఒడిదెల కుటుంబం ఇంకెంతమందికి అవకాశాలు ఇస్తారు. ఒడిదెల కుటుంబం ఆశీర్వచన ఎంతోమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులుగా ఎదిగిన వారు ఉన్నారు, విద్యార్థులు పేదవాళ్ళు ఎందరో రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అలాంటి సింగపూర్ గడ్డ మీద పుట్టిన ఒక బిడ్డ ఈరోజు జాతీయ స్థాయి నుంచి వెళ్ళి కూడా ఎదిగి జాతీయ రాజకీయాలలో కూడా తమకంటూ ఒక ముద్ర వేసుకొని ఈరోజు శాసనసభ్యులుగా కూడా వీళ్ళు కొనసాగుతున్నారు. రానున్న రోజుల్లో ఆ కుటుంబానికి మంచి రోజులు వస్తాయని శివాజీ గారు చెప్తున్నారు. వీరి అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి మా మేడారం టీవీకి వారి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు శివాజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఒడిదెల కుటుంబం రానున్న రోజుల్లో మరింత ఎదిగి మరింత ప్రజలకు సేవ చేయాలని, వారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని, ఓటమి అయిన గెలుపుతో స్వీకరించి ప్రజల మధ్యన ఉండి వాళ్ళు సేవ చేస్తున్నారు కూడా వారికి కూడా మా మేడారం టీవీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. నమస్తే.